ప్రైజ్ అలాడ్. ఈ దినం దేవుని వాక్యమునకు మీకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో నేను వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. మీకు శుభం, శాంతి, సమాధానము కలుగునుగాక. దేవుని వాక్యములో హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనములో మనం చూసినట్లయితే అక్కడ ఈ విధముగా వ్రాయబడి ఉంది. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునయున్నది. దేవుడు నీకు అనుగ్రహించిన విశ్వాసము, నీవు దేనినైతే నిరీక్షించుచున్నావో దాని నిజ స్వరూపం ఎందులో ఉందంటే, నీవు దేవుడు నీకు అనుగ్రహించిన విశ్వాసములో ఆ నిజ స్వరూపం అనేది ఉంది. అది ఎక్కడ ఉందంటే నీ విశ్వాసంలో ఉంది. నీవు ఏమి నిరీక్షించుచున్నావు అని అంటే నువ్వు దేవుని వాక్యంలో చూడాలి. మనం ఏం నిరీక్షించాలి, మనం ఏ నిరీక్షణ కలిగి ఉన్నాం అనేటటువంటిది మనము దేవుని వాక్యంలో ధ్యానించినట్లయితే స్పష్టముగా మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. రోమీలకు రాయబడినటువంటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనాన్ని గనక మనము జాగ్రత్తగా ధ్యానించినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఎవరు? అబ్రహాం. నిరీక్షణకు ఆధారము అనేది లేదు, కానీ అతను నిరీక్షణ కలిగిన వాడై దేవుని నమ్మెను. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక విశ్వాసమందు బలవంతుడుగా అబ్రహాము ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై యుండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని, ఆలోచన అయితే తన శరీరం మృతతుల్యమైందని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచనలో అయితే సరే, నా భార్యలో అయితే ఆమె గర్భము ఉడిగిపోయిందని ఆలోచిస్తూ ఉన్నాడు, మృతతుల్యమైందని ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ మృతతుల్యమైన గర్భము నా భార్యలో ఉన్నా, నేను నిండు వృద్ధాప్యంలో ఉన్న దేవుని వాగ్దానాన్ని మాత్రం నేను నమ్ముతాను అనుకొని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక, మన జీవితంలో కూడా మనకు మరణకరమైన రోగము మనకు రావచ్చు. మన జీవితంలో కూడా మనం అనుకున్నవన్నీ జరగకపోవచ్చు. మనం అడిగినవన్నీ ఇప్పటికీ దేవుడు ఇవ్వకపోవచ్చు. నీవు అనుకున్న స్థితిలో ఇప్పుడు నీవు ఉండకపోవచ్చు. కానీ నీలో ఉన్న విశ్వాసములో నీవు ఏమి అనుకున్నావో, ఏమి కోరుకున్నావో వాటి యొక్క నిజస్వరూపం అనేది నీ విశ్వాసములో ఉంది. ప్రస్తుతం నీవు అడిగినవన్నీ నువ్వు పొందుకోలేదేమో, కానీ భవిష్యత్తులో
ఇప్పుడు నీ విశ్వాసములో నీవు ఉన్నావు కాబట్టి అవన్నీ కూడా ఒక్కొక్కటి తగిన కాలములో అన్నీ సమకూర్చబడతాయి. దేవుని వాగ్దానము వలన అబ్రహాము సందేహింపక, మన జీవితంలో కూడా మనకు ఒక సందేహము ఉంది. దేవుని పిల్లలారా, భక్తులారా, పరిశుద్ధులారా, యవ్వనుడా, కన్యక, వృద్ధులారా, పిల్లలారా, పెద్దలారా, మనకు ఒక సందేహము అనేది ఉంది. ఆ సందేహము లేకుండా ఎందుకు సందేహాలు వస్తున్నాయంటే, మనలను మనము చూచుకున్నప్పుడు ఖచ్చితంగా సందేహాలు వస్తాయి. మన పరిస్థితులు చూసినప్పుడు, మన అనారోగ్యాలు చూచినప్పుడు ఖచ్చితంగా సందేహము అనేది కలుగుతుంది. మన పరిస్థితి, మన కష్టాలు, మన స్థితి, మన గతి చూచినప్పుడు సందేహాలు అనేవి వస్తాయి. కానీ అబ్రహాము చూపు, అబ్రహాము విశ్వాసం తన వృద్ధాప్యంలో ఉన్న తన శరీరము వైపు కాదు, మృతతుల్యమైన గర్భమును చూసి పిల్లల్ని కంటానని ఆశపడట్లేదు. కానీ నాకు వాగ్దానము చేసిన దేవుడు ఒకడున్నాడు, ఆయనను బట్టి నాకు పిల్లలు కలుగుతారు అని ఏమాత్రము సందేహము లేకుండా బ్రతికాడంట. ఎంత ధన్యత! అంతేకాకుండా ఈ అంత్య దినాల్లో దేవునిని గూర్చి, దేవుని వాగ్దానాలను గూర్చి ఎటువంటి సందేహమేమీ లేకుండా మీరు బ్రతకాలని దేవుడు ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు. అలా మీ జీవితం అబ్రహాము వలె ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. మొదటిది, దేవునిని మహిమపరచి ఉన్నాడు. వాగ్దానము చేసిన దేవుడు దానిని నెరవేర్చుటకు సమర్థుడని దేవునిని మహిమపరచి ఉన్నాడు. అంతేకాకుండా వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి, మీ జీవితాల్లో కూడా వాగ్దానము చేసిన దేవుడు మీకు కార్యము చేస్తాడు, మిమ్మల్ని బ్రతికించుకుంటాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు, మిమ్మల్ని బ్రతికిస్తాడు, మిమ్మల్ని ఓదారుస్తాడు, మీ గాయాలను కడతాడు. మిమ్మల్ని దేవుడు విడువడు. మీ పరిస్థితుల వైపు కాకుండా ఒక్కసారి మీ దృష్టి ఈ దేవుని వైపు మీరు చూచి, దేవునిని మీరు రూఢిగా విశ్వసించినట్లయితే అబ్రహాము వలె నేను కూడా ఆశీర్వదించబడతాం, బలము పొందుతాం. సందేహించినట్లయితే, విశ్వాసం లేకపోయినట్లయితే బలహీనులమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏ ఒక్కరు కూడా సందేహించవద్దు, రూఢిగా విశ్వసించండి దేవుని వాగ్దానాన్ని. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. నన్నే నమ్ముకున్నాడు, నా వాగ్దానాన్నే నమ్ముకున్నాడు. వృద్ధాప్యంలో, నిండు వృద్ధాప్యములో, మృతతుల్యమైన గర్భములో కూడా దేవుడు పిల్లలను పుట్టించగలడు. వృద్ధాప్యంలో కూడా పిల్లలను దేవుడు పుట్టించగలడని నమ్మి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆ విశ్వాసాన్ని నీతిగా ఎంచి సంతానాన్ని అనుగ్రహించి ఆశీర్వదించినట్లుగా ఆ వంశావళిలో
దావీదు వంటి రాజులు జన్మించినట్లుగా దావీదు కుమారుడుగా ఆ వంశావళిలో దేవాది దేవుడు, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు, మన ప్రాణ ప్రియుడు, మన ప్రాణములకు ఇష్టమైన ప్రియుడు యేసు ప్రభువు, మన పునరుత్థాన శక్తి అయిన దేవుడు జన్మించినట్లుగా దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఆనాడు సందేహించినట్లయితే ఆ వంశావళిలో అబ్రహాము మరి చరిత్రలో నిలిచిపోయేవాడు కాదు, రూఢిగా విశ్వసించి ఉన్నాడు. మీరు కూడా చరిత్రలో చిరస్థాయిగా మీ విశ్వాసం అనేది నిలిచిపోవాలి. సందేహమేమీ లేకుండా దేవునిని మాత్రమే రూఢిగా మీరు నమ్మాలి. మీ పరిస్థితుల వైపు, స్థితి వైపు, గతి వైపు చూడవద్దు. కలిమి వైపు, లేమి వైపు, కష్టము వైపు, ఇబ్బంది వైపు, తుఫానును చూడవద్దు, సాతానును చూడవద్దు. నిమ్మలమైన జీవితాన్ని కలిగి జీవించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.